మనం చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బాధని ఇంత బాధ మనం చూడొచ్చు. ఎంత నిర్లక్ష్యం అంటే పిల్లలు ఈత వచ్చినా రాకపోయినా ఎక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఇట్లా కడుపు కోత మిగిల్చడం అయితే జరుగుతుంది. అలానే అక్కడ ఉన్నటువంటి బావి అన్ని సంవత్సరాలైనా సరే అంత పాడైనప్పటికి కూడా మూసివేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి స్థల యజమానిది కానివ్వండి, ఉన్నటువంటి అధికారులైనా వాటిని కనిపెట్టి వాటిని క్లోజ్ చేయాలంటూ కూడా ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళ బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీకు ఏమవుతాడండి అబ్బాయి? మా చిన్నన్నయ్య కొడుకు. మీకు చిన్నన్నయ్య, మీరు కూడా మేనత్తే? మేము కూడా మేనత్తనే. అంటే చివరికి ఎప్పుడు మాట్లాడారు అబ్బాయితో? రీసెంట్గా చెర్లపల్లిలో మా అక్కయ్య వల్ల పెద్ద కొడుకు కూతురుది చెవులు కుట్టించినాం. అక్కడికి వచ్చిండు వీడు. అందరితో బాగానే ఉంటాడు మేడం, ఎవరితోటి బాగుందేందో. వాడు 10th ఫెయిల్ అయ్యిండు. అది మనసులో పెట్టుకొని నిమ్మలంగానే ఉంటాడు, అందరితో బాగానే మాట్లాడతాడు. మా ఫ్యామిలీలలో మేము ఫంక్షన్స్ అయినా కూడా బాగానే ఉంటాం. ఆ రోజు కూడా అందరితోటి మా పిల్లలకి అక్కయ్య వాళ్ళకి 2 కొడుకులు అయితే 2 కొడుకులకి 2 వేసి పిల్లలు 4గురితోటి వాళ్ళు చాలా ఎంజాయ్ చేసిండు ఆ రోజు. అదే ఎంజాయ్ లాస్ట్ అవుతుందని అనుకోలేదండి. మేము కూడా చెప్పాము, మా దగ్గరికి వచ్చి ఉండురా సన్ని, వేరే వేరే పనులలో చేస్తే మనని బట్టి మనం ఆ పని చేయొద్దురా, సామాన్లలోకి వెళ్ళి నువ్వు ఖరాబ్ అవుతానురా, నువ్వు ఇక్కడికి వస్తే నేను మెడికల్ షాపులనైనానని లేదా ఇక్కడ నన్ను కిరాణా షాపులో మాట్లాడి పెట్టుకుంటారా అంటే, అత్తయ్య నాకు 2 సబ్జెక్టులు ఉన్నాయి, అవి రాసిన తర్వాత పరకాలకు వస్తా, ఆ నానమ్మ దగ్గర ఉండి పరకాలకు అప్ అండ్ డౌన్ చేస్తే అక్కాలన్నాడు. మేనత్తలు మేలు కోరుతారు, బతుకు బాగుండాలని చెప్పేసి మీరు రమ్మన్నా కానీ అబ్బాయి రాలేదు. మా అన్నయ్య చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ ఇద్దరిని అనేసి చాలా కష్టపడుకుంటూ, మా వదిన పని చేయకుండా కూడా మా అన్నయ్య కష్టపడుకుంటూ వాళ్ళ పిల్లల బాగోళ్ళు బయటికి వెళ్ళకుండా అన్ని విధాలుగా చేస్తారండి. పొద్దున్న లేవగానే పాలు తెచ్చియడం, వాళ్ళకి స్నాక్స్ తెచ్చియడం అన్నీ చేస్తాడు. వాడిని బయటికి కూడా పోనీయాడు. సండే వచ్చిందంటే ఇది కావాలి డాడీ అంటే వాడే తెచ్చిస్తాడండి. ఎంత కష్టమైనా మంచిదే, వాడు పస్తులున్నా కూడా వీళ్ళకి తెచ్చిస్తాడు. రీసెంట్లీగా అన్నయ్య కూడా లివర్ ఇన్ఫెక్షన్ అయ్యి వాడు చచ్చేటోడే, పసకలు బాగా లివర్ కూడా ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యి వాడే చచ్చిపోతాడు కావచ్చు అనుకుంటే, మేము తల ఇన్ని అక్కయ్యలలో పైసలు వేసుకొని అక్కయ్యలలో వాళ్ళ పిల్లల పైసలు వేసుకొని మా అన్నయ్యని బ్రతికించుకున్నాం. పర్లేదు మా అన్నయ్య ఉన్నాడు, ఇప్పటికే సెట్ అయిన. వాడు కొంచెం తాగుతాడండి ఆల్కహాలిక్, తాగినప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతాయి. ఇది అయినాక నుండి వాడు సెట్ అయ్యిండు, మంచిగా ఉంటున్నాడు. తను కూడా అందరు అబ్బిగా సరిపోతుందిలే, వాడు బంద్ అయ్యిండు, మంచిగానే ఉన్నాడు, బ్రతికిండు మా అన్నయ్య అనుకున్నాం. కానీ వాడు బ్రతికి వీడు చేస్తాడని మేము అనుకోలేదు. ఇప్పుడు అనిపిస్తుంది మా అన్నయ్య చనిపోయి మా అల్లుడున్న బాగుండు అనిపిస్తుంది. మేము ఇన్ని కష్టం చేసి మా అన్నయ్య తలో కొన్ని పైసలు వేసి బతికించుకున్నాం. వీడిని చదువుకోవడం మాకు లెక్కనా? వీడు వస్తే మేము చదువుకోమా? వీడికి ఈత రాదండి. మేము 1 year బ్యాక్ మామూలుగా తాళ్ళకి వెళ్ళి మంచి ఎంజాయ్ చేసినాం. వాడు అక్కడ చిన్న వాగం చూసి కూడా రారా అంటే, నేను రాను, నాకు భయం వేస్తుంది అని అన్నాడు. అలాంటి వాడు ఇక్కడికి వెళ్ళిండంటే మాకు డౌట్ వస్తుందండి. వాడు అసలు ఎట్లా వెళ్ళిండో తెలియదు. వాడు పనికి వెళ్ళి వాడు ఇంటికి వచ్చే దారిలో స్నేహితులు కలిసారట, వాళ్ళు తీసుకెళ్ళిలా, వీడు పోయిండా, వాళ్ళు పడేసిండా, వీడు పడ్డా, మాకు అంత ఫ్లాష్ లాగా ఉంది. మేమేం చెప్పుకోలేకపోతున్నాం. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కదా, అబ్బాయి ప్రమాదం చేస్తూ పడిపోయాడా లేకపోతే ఎవరన్నా పడేశారా? ఇప్పటికేం తెలియట్లేదు, మాకేలాంటి సమాచారం అయితే రాలేదు. అంటే మీరు వచ్చారా బావి దగ్గరికి? బావి దగ్గరికి నిన్న నైట్ వచ్చినామండి. ఆల్రెడీ మేము వచ్చేసరికి మేము చాలా చేసే విధంగా రిస్క్ చేసినాం. బాబు దొరకట్లేదు, రేపు మార్నింగ్ వచ్చేస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు మార్నింగ్ వచ్చారు, రిస్క్ చేశారు, తీశారు. కానీ ముక్కుల నుంచి బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ ఎందుకు అవుతుందండి చెప్పండి? అడ్డం పడ్డాడు వాడు. ఈతకు పోయినోడికి బ్లీడ్ అవ్వద్దు కదా, నీళ్ళు మింగితే నీళ్ళు రావాలి. బ్లీడింగ్ ఎందుకు అవుతుంది వానికి? అది బ్లీడింగ్ అవుతుంటేనే మాకు డౌట్ వస్తుంది అంతే. వాడేమలతోనన్నా గొడవ పెట్టుకున్నాడని కూడా మాకు తెలియదు, మా అన్నయ్యకి తెలియదు, ఎవరికి తెలియదు, అంత దేవుడికి తెలుసు. కానీ మాకు మాత్రం అన్యాయం జరిగింది. మా అన్నయ్య సెట్ అయ్యిండు, మా అన్నయ్య మా ఫ్యామిలీలో బ్రతికిండు అని చెప్పేసి అనుకున్న లోపే వీడు ఇట్లా చేసిండండి. మా ఫ్యామిలీలలో ఫస్ట్ ఇన్సిడెంట్స్ జరిగిందంటే ఇది ఫస్ట్ టైం. మా అమ్మకు మేము 4 అక్కయ్యలలో 2 అన్నదమ్ములం, అందరికీ 2 ఒక కొడుకు ఒక బిడ్డ, ఒక కొడుకు ఒక బిడ్డ, అందరం వెలిసేటలుగా ఉన్నామండి. కానీ చివరి దశలో వీడు చాలా తీరని స్ట్రోక్ మిగిలిచిపోయాడు మా ఫ్యామిలీలల్లా వీడు. మీ అబ్బాయి ఒక్కడే కదమ్మా, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా ఈత వచ్చినా రాకపోయినా లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ ఇదంతా కూడా యూత్ను మనం చూస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. మీరేం చెప్దాం అనుకుంటున్నారు తల్లిదండ్రులు కానీ పిల్లలు? నేను ఒక్కటే చెప్తున్నాను సార్, దయచేసి యూత్ పిల్లలు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీరు చెప్పే విధంగా చెప్పండి. దయచేసి సెల్లులు కానీ డ్రైవింగ్ కానీ ఈతలకు కానీ కొంచెం వాళ్ళని ఒక కనిపెట్టుకుంటూ ఉండండి. మీ పనులు ముఖ్యం కాదు, పిల్లల భవిష్యత్తు ముఖ్యం. మనం ఇంత చెప్పినా వినకపోతే మనం ఏం చేయలేమండి. కానీ మీరు వెళ్ళాక మా ఉంట చూసినామా, మేము బ్రతికుండి కూడా లేనట్టే సార్.
మేము యూత్కు చేసుకున్నది ఇది ఒక్కటే. రావద్దు, మా తమ్మునికి వచ్చిన పరిస్థితి అయితే ఇంకోలోకి రావద్దు, ఇంకో ఫ్యామిలీకి రావద్దు. ఇంత శోకం ఇంకో ఫ్యామిలీకి మిగలద్దు మేడం. ఇంకోళ్ళకు రావద్దని కోరుకుంటాను అంతే. ఇక మేడం మేము ఇంకోళ్ళకి రావద్దు, అందరు క్షేమంగా ఉండాలనే కోరుకుంటున్నాం. ఇంకో ఫ్యామిలీకి రావద్దు, ఇంకోళ్ళను పోనీయద్దు. మంచిగా భద్రపరచుకోవాలి, పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలి మేడం. అది చేసుకోవాలి, పిల్లలను భయంగా ఉంచుకోవాలి. ఏ నీళ్ళ కాడికి కానీ పోనీయద్దు, ఏ ఈత కానికి పోనీయద్దు. కాకపోతే నేర్చుకోవాలి, వాళ్ళ కోరుకుంటే స్విమ్మింగ్లు ఉన్నాయి, ప్రైవేట్ స్విమ్మింగ్లు ఉన్నాయి, గవర్నమెంట్ స్విమ్మింగ్లు ఉన్నాయి. అందులో డబ్బులు ఇచ్చి వాళ్ళని ఈతలు నేర్పించుకొని వాళ్ళని ప్రభుత్వం చేసుకొని వాళ్ళకి అది చేసుకొని వాళ్ళని కాపాడుకుంటేనే తల్లిదండ్రుల ముఖం తెలివి మీద ఉంటుంది మేడం. లేక మాత్రం తల్లిదండ్రుల బతుకు లేనే లేదు మేడం. అసలు భూమి మీద లేనే లేదు తల్లిదండ్రి బతుకు. చూస్తున్నారు కదా వాళ్ళ బాధ, అసలు ఎవరు కూడా తీర్చలేనిది. యువతకి చేతులెత్తి మొక్కుతున్నారు. తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకుంటే బతికేటోళ్ళు మిమ్మల్ని ఎంతో గారాభంగా పెంచుకొని మీరే జీవితంగా భావించి వాళ్ళ సర్వస్వం అర్పించి మీ జీవితం కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులకు కానివ్వండి, బంధువులకు కానివ్వండి, మీరు ఇట్లా శోకంలోకి తోసేయకండి. వాళ్ళని దుఃఖంలో తోసేసి ఇట్లా మీరు వెళ్ళిపోయి ఇవాళ వాళ్ళు మేము బతికుండి కూడా వేస్ట్, మేము ఎందుకు ఇట్లుండి అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. గతంలో కొంతకాలం క్రితమే అబ్బాయి తండ్రికి హెల్త్ బాగాలేక ఆ అబ్బాయి ఆయన చచ్చిపోయి బతికొచ్చిన పరిస్థితి ఇట్లా వచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ అబ్బాయి ఫ్యామిలీ అందరూ మంచిగా ఉన్నారు అనుకున్న టైంలో ఇతను ఇట్లా అవుతాడని అనుకోలేదు. మా అన్నయ్య చనిపోతాడు అనుకుంటే ఇట్లా మా మేనల్లుడు చనిపోవడం మేము అసలు తట్టుకోలేకపోతున్నాం. మా దగ్గరకు వచ్చినా అక్కడ మేము ఏదో ఒక జాబ్ పెట్టించి ఉండేటోళ్ళం. ఈ పని ఇక్కడ ఉండి అసలు అబ్బాయి బావిలో పడ్డడా, తోసేసారా, ముక్కులో నుంచి బ్లడ్ ఎందుకు వస్తుందంటూ కూడా ఇక్కడ వీళ్ళు అనుమానం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రావద్దంటూ కూడా ఇక్కడ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.